ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 23వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఆయా దేవతలపై శ్రద్ధ ఇనుమడించినప్పుడు భక్తుడు ఏమి చేస్తాడో వారిని ఇతోది శ్రద్ధతో ఆరాధిస్తాడని చెప్పి తెలిపారు. తత్ఫలితంగా అతడు ఏమి పొందుతాడంటే తన అభీష్ట ఫలములను వారి వలన పొందుతాడు. అయితే ఆ ఫలాన్ని ఎవరు నిర్ణయించారు? దేవదేవుడు పరమాత్మే. కావున అతడే ఆయా దేవతల ద్వారా వారి వారి వాంఛితములను ప్రసంగినట్లుగును. అయితే ఇది తెలుసుకుపోయేటువంటి 23 శ్లోకంలో ఇలా తెలియజేయబోతున్నారు. ఆయా దేవతలను ఆరాధించడం వలన లభించినవి నశ్వర ఫలితములే అనియు తనను ఆరాధించుడే శాశ్వత మోక్షం లభించిననియు భగవానుడు వచించుతున్నారు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పమేధసాం అల్పబుద్ధి కలిగిన తేషాం వారి యొక్క తత్ఫలం తు ఆ ఫలమన్నను అంతవత్ అంతము గలదిగా భవతి అగుతున్నది. దేవయజ దేవతలను పూజించువారు దేవాన్ దేవతలను యాంతి పొందుతున్నారు. మద్భక్తా నా భక్తులు మాం అపి యాంతి నన్నే పొందుతున్నారు. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశవంతమైనది. ఎలా అనగా దేవతలను పూజించువారు దేవతలనే పొందుతున్నారు. నా భక్తులు అనగా నన్ను పూజించువారు నన్నే పొందుతున్నారు. పరమాత్మను వదలి ఇతర దేవతలను ఆరాధించువారు ఎట్టివారో వారు ఎట్టి ఫలితములను పొందగలరు. భక్తులు ఎట్టి ఫలితములను పొందగలరో ఈ శ్లోకంలో మనకు వివరింపబడుతున్నది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.